హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఇండియన్ సినిమాలోని అతిపెద్ద హిట్ 25 లక్షల రూపాయల బడ్జెట్, కానీ వసూలు చేసింది మాత్రం 5 కోట్లు. హీరో విలన్ లేకుండానే ఈ మూవీ ఆడింది. అవును, ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా వందలు వేల కోట్లు వసూలు చేస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ సినిమాలను అదే స్థాయిలో భారీ బడ్జెట్స్తోనే రూపొందిస్తున్నారు. దీంతో లాభాల పరంగా చూస్తే మరీ అంత ఎక్కువగా అనిపించదు. కానీ 1970లోనే కేవలం 25 లక్షల బడ్జెట్తో వచ్చిన ఒక సినిమా ఏకంగా 5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పటికీ అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాగా ఈ మూవీ రికార్డ్ని క్రియేట్ చేసింది. మనం చెప్పుకోబోయే సినిమా 1970లో వచ్చింది. అప్పట్లో హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, ధర్మేంద్ర లాంటి స్టార్స్ హవా నడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో అసలు హీరో, విలన్, హీరోయిన్ లాంటి వాళ్ళు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ సినిమా పేరు జై సంతోషిమా. ఈ డివోషనల్ మూవీ కేవలం 25 లక్షల బడ్జెట్తో తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా 5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పటి ధరలతో పోల్చి చూస్తే సుమారు 1000 కోట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక మూవీ అప్పట్లో ఓ సంచలనం. హిందీ సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది ఈ మూవీ. బడ్జెట్ కంటే సుమారు 2000% ఎక్కువ వసూళ్లు సాధించిన ఏకైక భారతీయ సినిమా ఇది కావడం విశేషం. 1970లో హిందీతో పాటు మిగతా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు కూడా మెల్లగా కుటుంబ కథల నుంచి యాక్షన్, ఎంటర్టైనర్ల వైపు వెళ్తున్న కాలం. అలాంటి టైంలో జై సంతోషిమా మూవీ ఊహించని రికార్డ్ని సొంతం చేసుకుంది. విజయ్ శర్మ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. స్టార్స్ కాదు కదా, అసలు హీరో, హీరోయిన్, విలన్ లాంటి వాళ్ళు లేకుండా సాధారణ నటీనటులతోనే తీసిన సినిమా ఇది. ఉత్తర భారతదేశంలోని పల్లెల్లో ఈ సినిమా పెద్ద హిట్గా నిలిచింది. అదే ఏడాది రిలీజ్ అయిన హిందీ బ్లాక్ బస్టర్ మూవీ షోలేని కూడా కొన్ని చోట్ల ఈ సినిమా మించిపోయింది. అంటే ఏ స్థాయిలో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోని షోలే సినిమాను సుమారు 3 కోట్ల బడ్జెట్తో తీశారు. ఇది చాలా ఎక్కువని చెప్పాలి. ఆ మూవీ తన బడ్జెట్ కంటే 5 రెట్లు ఎక్కువగా, అంటే 15 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కన చూసిన షోలే మూవీ లాభాలు 400%గానే ఉన్నాయి. జై సంతోషిమా మూవీతో పోలిస్తే రీసెంట్ హిట్స్ బాహుబలి 2 600% లాభాలు, దంగల్ 1000% లాభాలు, RRR 150% లాభాలు. ఈ సినిమాలకు వచ్చిన లాభాలు చాలా తక్కువే. ఇక ఇదే సినిమాను 2006లో కూడా రీమేక్ చేశారు. అప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించింది ఈ సినిమా.